నెంబర్ 1గా ఉంది. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఏం సూపర్ సిస్టర్ అన్నారు, ఏం చేయట్లేదు. అన్నీ మంచి ఎవరు చెప్పారు? అసలే జగన్ ఏమీ చేయలే. ఏం చేశాడు జగన్? మన పిల్లకాకి ఏం తెలుసు? వాళ్ళ బాబు మంచిగా చేశాడు, చాలా నెంబర్ 1 రాజశేఖర్ రెడ్డి. ఆయన తర్వాత రామారావు, ఆయన తర్వాత అల్లుడు. కొద్దిగా పర్వాలే. నాకు తెలిసిన వరకు చెబుతున్నాను బాబు. పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. మొన్న వరదలు వస్తే, మొన్న నీళ్ళు వస్తే అందరికి బియ్యాలు, కూరగాయలు, అన్నాలు, గుడ్డలు అన్నీ బాగానే జరిపాడు. అన్నీ జరిపాడు. ఈ జగన్ ఏం జరుపుతాడు? కేజీ బియ్యం కూడా. ఈయన పర్వాలే, ఇంటింటికి 10 రోజులు ఇచ్చాడు. బియ్యం కానీ కూరగాయలు కానీ అన్నీ మంచిగా చూశాడు, మంచిగా జరిపాడు. అంటే ఇప్పుడు చూస్తామా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు హీరోగా చేస్తే బాగుంటుంది, పొలిటికల్లో ఉంటే బాగుంటుంది రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నన్నాళ్ళు హీరోకి బాగానే ఉన్నాడు, పర్వాలే. పవన్ కళ్యాణ్ కూడా పర్వాలే. ఆయన ఒక లంచం తీసుకోడు. చాలా మంచోడు. అంటే అంటుంది కదా వాళ్ళ అవతల ఓన్లీ ఆవేశం తప్పితే ఆలోచన ఉండదు అని పవన్ కళ్యాణ్. ఆలోచన అంటే మనుషులు ప్రజల కోసం అదొక ఆలోచన, అదొక పిచ్చి. ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, అదొక పిచ్చి. కానీ మనిషి గుణం మంచిది. ఒకరికి పెట్టే మంచే కానీ ఒకరి కాడ తీసుకునే మనిషి కాదు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇదే రాజకీయాలలో ఉంటే భవిష్యత్తు బాగుంటుందా, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఆయన ఇష్టం, మనం చేస్తే. నీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా? నాకు రాజకీయాల్లో వచ్చినా ఒకటే, సినిమాలకు వెళ్ళినా ఒకటే. వ్యక్తిత్వంగా అయితే మంచిగా బాగానే చేస్తాడు. ఇప్పుడేగా కొత్తగా రావటం, ఇంకా అనుభవం ఇంకా బాగా తెలిస్తే వచ్చే సంవత్సరం ఇంకా సూపర్ 1గా చేస్తాడు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పరిపాలన చూసుకుంటే అక్కడికి జగన్ పరిపాలనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన తేడా తెలుస్తుందమ్మా? అవును. ఏది బాగుంది బాగా నీకు? చంద్రబాబు నాయుడు బాగుంది.